ఏట్రా ఏదో ప్రాబ్లం అని మమ్మల్ని పిలిచా పాన్ నోట్లు ఎట్టుకుని తాగితే వాంతి వస్తుందంటారు. ఊరుకోరా. బాటిల్ ఎత్తి బిల్డప్ ఇస్తున్నాడు. ఎన్నాళ్ళు వెంట పడ్డాడు కానీ ఏ ప్రయోజనం? ఊరుకోమని చెప్తున్నానా? సినిమాలో చూపించేలాగా ఉద్యోగం అక్కర్లేదు, సంపాదించక్కర్లేదు. వెంటబడి తిరిగితే లవ్ వచ్చేస్తుందా? మనం ఇంకా కాలేజ్లో లేవు, లవ్ చేసుకుంటూ తిరగ. నీతో చదువుకున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. ఇలా చూడు, నువ్వు కాలేజ్లో ప్రపోజ్ చేసినప్పుడే నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఇంకా ఎన్నాళ్ళ నోపిక పట్టగలను? ఇప్పుడు ఏకంగా ఆఫీస్కే రావటం మొదలు పెట్టావు. నేను అప్పుడే చెప్పాను కదా, నువ్వు ఇక్కడ ఉండే కొద్దీ నాకే ప్రాబ్లం. నువ్వు అర్జెంటుగా బయలుదేరు. నువ్వు ఉండవే. ఇప్పుడు ఏమంటావు? నాతో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో చూసి నా లైఫ్ అలా సెట్ చేసుకోవాలంటావు. కాస్త నా గురించి మాత్రం మాడదామా? వెంట పడుతున్నాను కదా, నువ్వు ఓవర్కి బిల్డప్ ఇవ్వక. పూజ, నాకు ఇలాంటి వాటికి టైం లేదు. ఇంకొకసారి వీటి లోపలికి వచ్చాడో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మాడుతున్నానా? లాస్ట్ టైం అడుగుతున్నా. నాకు ఉద్యోగం లేకపోవడం నీ ప్రాబ్లం అంటే చెప్పు, నేను రేపే ఉద్యోగం తెచ్చుకోగలను. ఒకసారి చూడు చూడు చెప్తాను. నిజంగా ఉద్యోగం కోసం కష్టపడేవాడికి ఊరికే నటించేవాడికి చాలా తేడా ఉంది. అంత ఈజీ అయితే ఉద్యోగంలో చేర్చుద్దాం. నేను అప్పుడే చెప్పాను, ఇవన్నీ తలనొప్పని. చదువు జాబ్ అని ప్రాణాలు తోడేస్తారు. అది కోఆపరేట్ చేస్తే ఈ పడికి లేపుకొచ్చేయచ్చు. లేదురా, నీ మంచి కోసమే చెప్తున్నావు. కానీ మేము చెప్పింది పెడచామని పెడతావు. ఇద్దరు ఒకే కాలేజీలో చదివారు. తనేమో హెచ్ఆర్గా జాబ్ చేస్తుంది. తను తలుచుకుంటే ఈజీగా అక్కడే ఓ జాబ్ ఇవ్వచ్చుగా. ఏరా, ఇవ్వలేదా? ఇవ్వచ్చు. బాగానే ఉంటుంది. నేను రోజు పోయి సైడ్ కొట్టినట్టు ఉంటుంది. కానీ ఇవ్వదే, పట్టించుకుంటాగా. నీకు ఆల్రెడీ చెప్పే కదరా, జాబ్ తగ్గించుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. భయపెట్టి తగ్గించుకోవచ్చు. కానీ తనని తలుచుకుంటేనే భయంగా ఉంది. పూజతో మాట చెప్పు, తనైనా ఎలర్ట్గా ఉంటుంది. ఏంట్రా భయం? ఏరా అన్నయ్యడుగా చెప్తాడు. భయమా? తను తిట్టిన అరగంటకి పూజ ఫోన్ చేసింది. వాళ్ళ ఆఫీస్ కింద ఉన్న క్యాంటీన్కి రమ్మంది. ఏం బ్రదర్, ఫిగర్ సూపర్గా ఉంది కదా? ఏం లేదు, కొద్ది రోజులుగా చూస్తున్నావు. మ్యాటర్ ఎంతో కనుక్కుందామని ఇక్కడికి వచ్చాం. నువ్వంటే కలరున్నావు, ఎవరైనా ఈజీ పడేయగలవు. మరి నా సంగతే? నువ్వురా, తనకు సైట్ వేసుకో. కావాలంటే ఇక్కడే జాబ్ చేసుకో. దానివల్ల మాకేం ప్రాబ్లం లేదు. తను నిన్ను లవ్ చేసే వరకు. ఇదిగో దీనికి నేను సైట్ వేసా, ఇది వేరే వాడికి సైట్ వేసింది. అంతే, మొహాన్ని యాసిడ్ పోసి కాల్ చేస్తాం. యాసిడ్ పోసింది వీడే. పక్కనోళ్ళ మ్యాటర్లోనే అంత దూరం వెళ్ళానంటే ఇది నా లవ్ మ్యాటర్. డైలీ దానికి బస్సులో సైట్ కొడుతూ వస్తున్నా. అదిగా నేను లవ్ చేసింది అనుకో, దాని మొహం మస్ అయిపోవాల్సిందే. నువ్వేంటి 24 గంటలు దాని బాడీ గార్డ్లా కాపాడుకోగలవా? నాకు 2 నిమిషాలు చాలు. చూస్తావా? డబుల్ సైడ్లో వాంతి వచ్చినా పర్వాలేదు, తలనొప్పి అని తెలిసి ప్రాబ్లంలో ఇరుక్కోవడం దేనికి? సారీ బాస్. చేయరా కాస్తుందా? సిగరెట్కి వెళ్ళి రియాక్ట్ అవుతున్నావు. ఒక అమ్మాయి ముఖం మీద యాసిడ్ కొట్టారా? త్వరగా ఫోన్ చేయాలా, వాడు మనం చూస్తే అలర్ట్ అవుతాడా? ఈ వైన్ షాపేగా? ఈ షాప్ అని చెప్పాడు. ఆడి బాబు పేరు చంద్రమోహన్, 5వ క్లాస్ చదువుతున్నాడు. అన్నా వచ్చేసారా? నేను షాప్ బయటే ఉన్నాను, నువ్వు ముందు బయటికి రా. ఏరా, మీ ఏరియా కుర్రాళ్ళతో కోటింగ్ ఇస్తా పోలా? మోస్తావా? ఆయన రెచ్చగొడతావు ఎందుకు? నీ లవర్ నీకు ఓకే చెప్పేవారికేరా ఇదంతా. రే, ఆ నేను జరో నాకు తెలుసు. ముందు రేపు ఇంటర్వ్యూ పాస్ అవ్వడానికి ఏదో ఒక ఐడియా ఇచ్చావంట. నువ్వే ఆడిని కొట్టొచ్చుగా. ఏం లేదు, యాసిడ్ కూడా ఉందన్నావు కదా? అవును ఉంది. అమ్మాయిల దగ్గర అయితే హీరోయిజం చూపించచ్చు. మగాడ్రా, చూసి అటాక్ చేయాలి. కోపం తగ్గాలంటే ఒకసారి కాల్ చేసి డ్రింక్ చేస్తూనే ఇంటర్వ్యూ కోసం ఓ క్లాస్ తీసుకుందాం. ఏమంటారు అన్నా? ఈ టేబుల్కి ఇంకో క్వార్టర్ అన్నా. సప్లయర్ అనుకొని మందు కొట్టడానికి వచ్చిన పిలిచావు. సప్లయర్. సారీ అన్న, పని చేసే కుర్రాడు అనుకున్నాను. సారీ అన్న. సారీ. పర్వాలేదు, మీరు కానివ్వండి. రే, కళ్ళు దుబ్బయ్యా, చూసుకోవా? అక్కడంతా వెతికాను. అక్కడ వెతికావా?